హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగు జోన్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ సమ్మర్లో మీరు వాటర్ మాత్రం బాగా మంచిగా డైలీ బేసిస్లో తీసుకోండి. సో బాగా హైడ్రేటెడ్గా ఉండండి. అండ్ కమింగ్ టు మై వ్లాగ్, ఈరోజు వచ్చేసి మేము విక్టోరియన్ది లైక్ ఏదైనా ఒక సెట్ తీసుకుందాం అనేసి అని చెప్పి యాజ్ యూజువల్ ఆర్కే జ్యువెలర్స్కే వచ్చాము. నార్మల్గా ఈ మధ్య బాగా ఆర్కే జ్యువెలర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. అంటే మేకింగ్ కానీ వేస్టేజ్ కానీ వాళ్ళు బాగా మంచి పర్సంటేజ్లో తీసుకుంటున్నారు అనేసి అని అనిపించింది. అంటే అంతేకాక వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ ఏం తీసుకోలేదు. సో ఓన్లీ వేస్టేజ్ తీసుకుంటారు. అండ్ నాకైతే బాగా మంచిగా అనిపించింది. లాస్ట్ టైం కంటేకి అక్కడే షాప్ చేసాం కదా, సో ఈసారి కూడా ఇక్కడే తీసుకుందాము అనేసి అని చెప్పి వెళ్ళాము. నార్మల్గా నేనైతే నా కోసం అనైతే వెళ్ళలేదు. యాక్చువల్లీ మా అక్క వచ్చారు. సో వాళ్ళకి ఇది కావాలి సెట్ అనేసి అని చెప్పి అంటే ఇక్కడికి వచ్చాము. కానీ అంటే మేము వేరే రిఫరెన్స్లో అడిగాము. అంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజ్ చూసి అలాంటివి మోడల్ చూద్దాం అనేసి అని వెళ్ళాము. బట్ అది స్టాక్ అయిపోయిందని చెప్పారు. అండ్ అంటే పైన ఇట్లా వైట్ పర్ల్స్ వచ్చేసి కింద ఇలాగ విక్టోరియన్ వస్తుంది. బట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను చూపించే మోడల్లో ఉంటుంది కొంచెం సిమిలర్గా. బట్ అక్కడ పింక్ బీట్స్ వచ్చాయి కదా, అలా రావు ఆ ప్లేస్లో. సో ఓన్లీ ప్లెయిన్ వస్తుంది. సో మేము అలాంటిది ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. బట్ వాళ్ళు ఆర్డర్ బేసిస్ ఇస్తామని చెప్పారు. కానీ ఇంకా అదే కాకుండా ఇంకా కలెక్షన్ చూద్దాం అనేసి అని చెప్పి చూస్తూ ఉన్నాము. నార్మల్గా ఈ మధ్య డైమండ్ సెట్స్ ఇట్లా విక్టోరియన్ సెట్స్ బాగా మంచిగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి కదా. సో మేము ఇలాగ ఈ సెట్ ఈ డైమండ్ తీసుకుందాము అనేసి అని చెప్పి ఈ పోల్కి ఇది తీసుకుందాము, మంచిగా ఎప్పుడు గోల్డే ఎందుకు అనేసి అని అనిపించింది. ఇది ఒక సెట్ ఉంటే బాగుంటుంది కదా అనేసి అని అనుకున్నాము. యాక్చువల్గా అయితే ఇలాంటి సెట్ నా దగ్గర లేదు ఇప్పటి వరకు. ఎక్కువ నేను ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయను. ఎందుకంటే గోల్డే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మనకి ఎమర్జెన్సీకి కానీ లేకపోతే ఏదైనా ఈవెంట్స్కి కానీ నేను అదే యూజ్ అవుతుంది అనేసి అని అనుకుంటాను. సో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అనుకుంటాను నేను. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీకి కానీ లేకపోతే ఎవరైనా హాస్పిటలైజ్ అయినా లేకపోతే ఇంకా ఏదైనా ఒకవేళ ఇల్లు తీసుకోవాలన్నా డౌన్ పేమెంట్కి కానీ ఏదో ఒక దానికి గోల్డ్ ఉంటే మనం బ్యాంక్లో పెట్టైనా తీసుకోవచ్చు అనే ఫీలింగ్లో ఉంటాను నేను. సో అందుకే నేను ఎక్కువ గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తాను. ఇలాంటి వాటిలలో తక్కువ ఇన్వెస్ట్ చేస్తాను. బట్ నా దగ్గర కొన్ని గోల్డ్ మోడల్స్ ఉన్నాయి కదా అనేసి అని చెప్పని నేను ప్రిఫర్ చేసినాను ఇది. సో ఇది నాకంటే చూసారు కదా, లాస్ట్ టైం నేను ఇది మీకు ఇంటికి వచ్చాక చూపించాను. సో అది కూడా అప్పుడు క్యాప్చర్ చేసింది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో అంతేకాక అంటే మా అక్క వాళ్ళ పాపకు కూడా ఏదైనా చోకర్స్ అంటే ఇట్లా పోల్కిలో ఏదైనా ఉన్నాయేమో అని చెప్పి చూస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసింది అయితే లేదని చెప్పారు. సో అంటే సేమ్ మా అక్క దగ్గర ఉన్న డిజైనే సేమ్ అలాంటిదే కావాలని చెప్పి సిమిలర్లో మేము ఆర్డర్ బేసిస్ ఇచ్చాము. సో ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ గోల్డ్ రేటుని బట్టి ఆర్డర్ తీసుకునేసారు వాళ్ళు. మేము ప్రీపేమెంట్ చేసేసాము. ఎందుకంటే గోల్డ్కి మేము ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి మళ్ళీ పే చేస్తాము అట్లా చెప్పామంటే ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అది వేస్తారు. సో ఇప్పుడు మనకు తెలిసిందే కదా, గోల్డ్ రేట్ రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. సో అందుకనేసి అని చెప్పి మేము ఇచ్చేసాము ఈరోజు ఆర్డరు. అండ్ ఈరోజు మేము ఇచ్చే టైంకి వచ్చేసి గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రామ్ అంటే లాస్ట్ ఒక 1 వీక్ అక్షయ తృతీయ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ పెరిగింది గోల్డ్. పర్ గ్రామ్ 22 క్యారెట్స్ 9,200 అలా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ 8,800కి అలా వచ్చింది. 8,700 ఆ రేంజ్లోకి వచ్చింది అనేసి అని చెప్పి ఈరోజు ఆర్డర్ ఇచ్చేద్దాము అనేసి అని అనుకొని వచ్చాము. బట్ మేము ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోదాము చూసి అనేసి అని చెప్పి వచ్చాము. బట్ అది లేదు అనేసి అని ఇంకా చాలా మోడల్స్ చూసాము. బట్ వాటన్నిటికీ మేము కాంప్రమైజ్ కాలేదు బేసికల్గా. ఇంకా అందుకనేసి అని చెప్పి సేమ్ అదే మోడల్ రిఫరెన్స్ చూపించి ఆర్డర్ బేసిస్ పే చేసి వచ్చాము.
అండ్ మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనేసి అని చెప్పి హోమ్ డెలివరీ చేయమని చెప్పాము సేఫ్గా. అండ్ వాళ్ళు మంచిగా సేఫ్గా చేస్తాము అని చెప్పారు. సో నేను బేసికలీ ఆర్కే జ్యువెలర్స్ని ట్రస్ట్ చేస్తాను కాబట్టి నేను హోమ్ డెలివరీని ప్రిఫర్ చేశాను. మళ్ళీ షాప్కి వచ్చి ఇంత దూరం తీసుకోవడం ఎందుకు అనేసి అని చెప్పని, మాకు చాలా దూరం ఆర్కే జ్యువెలర్స్. బట్ ఓకే, హోమ్ డెలివరీనే చేయండి అని చెప్పి అనుకున్నాను. ప్రతిసారి ఈ సమ్మర్కి ఎండలకి ట్రావెల్ చేసి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేకి టైం అయిపోతుంది. ప్లస్ అంతేకాక ఆ రోజంతా టైర్డ్ అయిపోతుంది, ఇంకా ఏం వర్క్ చేసుకోలేము. అండ్ నేనైతే బేసికలీ ప్రిఫర్ చేయను ఇలాగ డైమండ్స్లో ఇన్వెస్ట్ చేయడము. ఎందుకంటే నేనేం ప్రిఫర్ చేస్తానంటే, ఫస్ట్ మన దగ్గర గోల్డ్లో ఉండే కలెక్షన్స్ కానీ లేకపోతే మనకి అవసరం ఉండేటివన్నీ మన దగ్గర ఉన్నప్పుడే నెక్స్ట్ ఈ కలెక్షన్కి వెళ్ళండి అని నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ గోల్డ్లో మనకు కావాల్సినవి ఉంటేనే నెక్స్ట్ ఇవి తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఇది కూడా అన్ని వాటి పైకి సెట్ అవ్వదు, ఓన్లీ లిమిటెడ్గానే మనం వేసుకోగలుగుతాము. ప్రతిసారి గోల్డ్ వేసుకున్నట్టుగా ఇది వేసుకొని చిన్న చిన్న ఈవెంట్స్కి అలాగా వెళ్ళలేము. సో ఆ కలెక్షన్ మన దగ్గర ఉంది అనేసి అని అనుకున్నప్పుడు మనం ఈ కలెక్షన్కి ఇంకొక మోడల్స్కి డిఫరెంట్ మోడల్స్ ట్రై చేయండి అనేసి అని చెప్పి అంటాను. అంటే అందరూ అలానే ఫీల్ అవ్వాలి అనేసి అని ఏం లేదు, నేనైతే ఇలా ఫీల్ అవుతాను కాబట్టి నాకు అనిపించింది మీకు చెప్పాను. నేను దాన్ని గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్గా అనుకుంటాను కాబట్టి చెప్పాను. కొంతమంది గోల్డ్ ఉండాలి అలాగా అనుకుంటారు, అదేం ఇన్వెస్ట్మెంట్గా అనుకోరు. సో ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరిలాగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అంతే. అండ్ మేము ఆర్డర్ ఇచ్చింది వచ్చేసి ఆర్కే జ్యువెలర్స్లో ఇన్స్టా పేజ్లో చూసింది అదే కావాలని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. నాది ఓవరాల్ వచ్చేసి వితౌట్ రూబీస్ అది వచ్చేసి గోల్డే 24 grams ఉంది. అండ్ మళ్ళీ స్టోన్ వెయిట్ అవంతా నాకు మళ్ళీ పర్ల్స్ వెయిట్ అవంతా మళ్ళీ సపరేట్ పడ్డాయి. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.